మే 8న రాకాసి విహంగాలతో భారత్పై పాకిస్తాన్ విరుచుకుపడింది. ఏకంగా భారత్పై 300 నుండి 400 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది. ఒక్కసారి అన్ని డ్రోన్లు దూసుకొస్తే అన్నింటిని క్షణాల్లో కూల్చేయడం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు కూడా చాలా కష్టం. ఎందుకంటే ప్రతి రక్షణ వ్యవస్థలోనూ బ్యాటరీలు కొన్నే ఉంటాయి. ఆ బ్యాటరీలో క్షిపణులు కూడా పరిమితంగానే ఉంటాయి. మరి పాకిస్తాన్ నుండి దూసుకొచ్చిన 100 డ్రోన్లను భారత రక్షణ బలగాలు ఎలా అడ్డుకున్నాయి? భారత్ ఎలాంటి రక్షణ వ్యవస్థలను మోహరించింది? 400 డ్రోన్లతో భారత్పై దాడి చేసి పాకిస్తాన్ ఏం తెలుసుకుంది? డ్రోన్లను అడ్డుకొని పాకిస్తాన్కు భారత్ ఎలాంటి సందేశాన్ని పంపింది? వాచ్ దిస్ స్టోరీ. 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడి. గంటలో మొత్తం డ్రోన్లను కూల్చేసిన భారత్. పాక్ రాకాసి డ్రోన్లను భారత్ ఎలా అడ్డుకుంది? మే 8న రాత్రి భారత సరిహద్దులో ఆకాశం దద్దరిల్లింది. చిమ్మ చీకట్లు కమ్ముకున్న ఆ ప్రాంతంలో పేలుళ్లతో హోరెత్తింది. గగనతలం యుద్ధాన్ని తలపించింది. భారత్పై ఉగ్రదేశం పాకిస్తాన్ భయంకరమైన వైమానిక దాడికి దిగింది. ఏకంగా 300 నుంచి 400 డ్రోన్లతో పాటు కొన్ని మిస్సైళ్లతో పాకిస్తాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఒకదానికి మించి మరొకటి భారత్పై నిప్పులు కక్కేందుకు, విధ్వంసం సృష్టించేందుకు యమపాసాల్లో దూసుకొచ్చాయి. భారత సరిహద్దులోని రాష్ట్రాల్లో మొత్తం 36 ప్రాంతాలను దుష్టదేశం టార్గెట్ చేసింది. ప్రత్యేకించి మిలిటరీ, పౌర స్థావరాలపై పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను గురిపెట్టింది. ఉత్తర, పశ్చిమ భారతంపై దాడి చేసింది. కిరాత దేశం పాకిస్తాన్ ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. ఆ దేశం ఉధృత పరిస్థితులను పెంచాలని కోరుకుంటోంది. పాక్ ఉగ్ర పన్నాగాలను భారత బలగాలు చెక్పెట్టాయి. భారత వైపు దూసుకొచ్చే డ్రోన్లు, మిస్సైళ్లను దాదాపుగా కూల్చేశాయి. ఇస్లామాబాద్ ఉగ్ర నాయకులు ఆశించినట్టుగా భారత్లో ఈ డ్రోన్లతో ఎలాంటి నష్టం కానీ, విధ్వంసం కానీ జరగలేదు. ఎక్కడ చూసినా పాకిస్తాన్ డ్రోన్ల శిథిలాలు మాత్రమే కనిపించాయి. ఏదో సాధించాలని ఆశించి దూకుడుగా డ్రోన్లను వదిలిన పాకిస్తాన్కు చివరికే అవమానమే మిగిలింది. అసలు 300 నుంచి 400 డ్రోన్లు, మిస్సైళ్లు దూసుకొస్తే భారత బలగాలు వాటిని ఎలా అడ్డుకున్నాయి అన్నదే ఇప్పుడు అసలు చర్చ. నిజానికి మే 8న రాత్రి 8 గంటలకు భారత్పై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. తొలుత పాక్ దాడులను జమ్మూలో గుర్తించారు. పాకిస్తాన్ సరిహద్దుకు జమ్మూ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8 గంటల సమయంలో జమ్మూలో ఉన్నట్టుండి ఎయిర్ రైడ్ సైరన్లు మోతమోగాయి. వెంటనే నగరంలోని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొన్ని నిమిషాలకే పాకిస్తాన్కు చెందిన డ్రోన్లు, మిస్సైళ్లు జమ్మూ నగరం వైపు దూసుకొచ్చాయి. భారత భద్రతా దళాలు యాక్షన్లోకి దిగాయి. గంటలోపే మొత్తం డ్రోన్లు, క్షిపణులను భారత్ కూల్చేసింది. జమ్మూలో ఏకంగా 8 మిస్సైళ్లను కూల్చేయగా ఉధంపూర్, శ్రీనగర్లోని కొన్ని డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. నౌషేరాలో 2 పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లను భద్రతా బలగాలు కూల్చేశాయి. ఈ దాడిలో తుర్కియాకు చెందిన ఆర్మడు డ్రోన్లను పాకిస్తాన్ వినియోగించింది. వాటన్నింటినీ భారత్ నేలమట్టం చేసింది. పంజాబ్లోని మిలిటరీ స్టేషన్లను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్, బఠిండాలోని పాకిస్తాన్ డ్రోన్లను భారత్ కూల్చేసింది. అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి వెంబడి మొత్తం 36 ప్రాంతాల్లో 300 నుంచి 400 మేర డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ దాడికి దిగినట్టుగా కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. కైనెటిక్, నాన్ కైనెటిక్ డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసినట్టుగా వెల్లడించారు. ప్రధానంగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పరిరక్షించడంతో పాటు నిఘా సమాచారం తెలుసుకునేందుకు పాక్ భారీగా డ్రోన్లతో దాడికి దిగినట్టుగా సోఫియా చెప్పారు. డ్రోన్లపై ఫోరెన్సిక్ విచారణ పూర్తయిందన్నారు. పాక్ వినియోగించిన ఆ డ్రోన్లు మొత్తం తుర్కియాకు చెందిన ఆసిఫ్ గార్డు సోంగార్ డ్రోన్లుగా గుర్తించినట్టుగా కల్నల్ సోఫియా స్పష్టం చేశారు. పాక్ డ్రోన్లను అడ్డుకోవడంలో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో కలిసి పనిచేశాయి. అందుకోసం రక్షణ వ్యవస్థలోని కైనెటిక్, నాన్ కైనెటిక్ విభాగాలను వినియోగించుకున్నారు. అసలు కైనెటిక్, నాన్ కైనెటిక్ రక్షణ వ్యవస్థలు అంటే ఏమిటి? ముందుగా కైనెటిక్ ఆయుధాల గురించి తెలుసుకుందాం. లక్ష్యాన్ని తాకినప్పుడు పేలిపోయే కైనెటిక్ వెపన్స్గా పిలుస్తారు. ఉదాహరణకు ఆకాశ్ మిస్సైళ్లు. మే 8న పాక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ యాక్షన్లోకి దిగింది. వాటిని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాయి. ఈ ఆకాశ్ మిస్సైల్ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధం. నింగిలోని భిన్నమైన లక్ష్యాలను ఒకేసారి ఆకాశ్ మిస్సైల్ ధ్వంసం చేయగలదు. మే 8న ఆకాశ్ మిస్సైల్ తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఇక కైనెటిక్ ఆయుధాల విభాగంలో ఉన్న ఇతర ఆయుధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాక్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడంలో ఆకాశ్ తర్వాత కీలక పాత్ర పోషించిన మరో ఆయుధం L-70 ఎయిర్ క్రాఫ్ట్ గన్. దీన్ని ఇండియన్ ఆర్మీ ఆపరేట్ చేస్తుంది. ఈ గన్లో ఆటో ట్రాకింగ్ రేడార్ను అమర్చారు. గగనతలంలో ముప్పులను గుర్తించిన వెంటనే ఆటోమేటిక్గా ఈ గన్ దాడి జరుపుతోంది. అదే L-70 ఎయిర్ క్రాఫ్ట్ గన్ ప్రత్యేకత. ఇది జరిపే అటాక్ ఆకట్టుకుంది. నిమిషానికి ఏకంగా 300 రౌండ్లు కాల్పులు జరుపుతోంది. వీటితో పాటు ఇతర రక్షణ వ్యవస్థలను కూడా భారత్ వినియోగించింది. ఇక తాజా నివేదికల ప్రకారం పాక్ మిస్సైళ్లను కూల్చడంలో S-400 డిఫెన్స్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. ఇండియా వద్ద ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
AS-400. వీటిని మోడీ ప్రభుత్వం రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందంపై 2018లో రష్యా, భారత్ సంతకాలు చేశాయి. ఈ డీల్పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. భారత్పై ఆంక్షలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగింది. కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రష్యా నుంచి S-400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తుంది. ఈ ఆయుధ వ్యవస్థ గేమ్ చేంజర్గా నిరూపించింది. 600 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా S-400 ట్రాక్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలో ఆయుధాన్ని భారత్పైకి ఎక్కుపెట్టినా S-400 డిఫెన్స్ సిస్టమ్ గుర్తించగలదన్నమాట. పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకోవడానికి S-400 కూడా భారత్ యాక్టివేట్ చేస్తుంది. అయితే దీన్ని వినియోగించినట్టు అధికారికంగా భారత ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సో ఆటోమేటిక్గా శత్రువుల ముప్పును గుర్తించి ధ్వంసం చేసేందుకు పేలుడును ఉపయోగించే వెపన్స్ను కైనెటిక్ ఆయుధాలుగా పేర్కొంటారు. ఇప్పుడు నాన్ కైనెటిక్ ఆయుధాల గురించి చూద్దాం. అంటే పేలుడు పదార్థాలను ఉపయోగించకుండా శత్రువుల ముప్పును అడ్డుకునే ఆయుధాలను నాన్ కైనెటిక్ వెపన్స్గా పిలుస్తారు. ఇందులో లేజర్ వెపన్స్, ఎలక్ట్రానిక్ జామర్లు కీలకమైనవి. నాన్ కైనెటిక్ ఆయుధాలు కూడా భారత గగనతల రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థలను భారత్ వినియోగిస్తుంది. ప్రధానంగా జమ్మూ, పఠాన్కోట్ ఎయిర్ బేస్ల వద్ద వీటిని మోహరించారు. నాన్ కైనెటిక్ విభాగంలో ఆయుధాలను గుర్తించే రేడార్లు కూడా ఉన్నాయి. శత్రుదేశం నుంచి దూసుకొచ్చే ఆయుధాలను గుర్తించడంలో ఈ రేడార్లు అత్యంత కీలకమైనవి. శత్రువుల డ్రోన్లు, క్షిపణులు ఎక్కడి నుంచి ఎటువైపు దూసుకొస్తున్నాయి, ఏ ప్రాంతంపై దాడి చేసే అవకాశం ఉంది, వాటిని ఖచ్చితంగా సమాచారం లైవ్లో ఈ రేడార్లు ఇస్తాయి. దీంతో శత్రువుల ఆయుధాలను అడ్డుకునేందుకు ఈజీ అవుతుంది. ఈ ఆయుధాలన్నింటినీ చూస్తే భారతీయ గగనతల రక్షణ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. మరో రకంగా చెప్పాలంటే భారత గగనతల రక్షణ కవచంలో భిన్నమైన లేయర్లు ఉన్నాయన్నమాట. అయితే భారత్పై ఏకంగా 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించి పాకిస్తాన్ ఏం సాధించింది? అయితే యుద్ధం వస్తే భారత్ ఏమాత్రం సంసిద్ధంగా ఉందో తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఈ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. పాకిస్తాన్ ఉద్దేశం భారత్ను భయపెట్టడమే. అయితే పాకిస్తాన్ ఏం తెలుసుకుంది అంటే భారత్తో పోరాటం అంత సులువు కాదని ఇస్లామాబాద్కు స్పష్టంగా అర్థమైంది. భారత యాక్షన్ ఎలా ఉంటుందో పాకిస్తాన్ కల్లారా చూస్తుంది. పాకిస్తాన్ డ్రోన్లను, మిస్సైళ్లను భారత నగరాలపై దాడికి పంపితే కేవలం నిమిషాల్లో వాటిని కూల్చేస్తామని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ అడ్డుకుని ఒక వాస్తవాన్ని మరింత స్పష్టంగా శత్రువుకు తెలిసేలా చేసింది. భారత్ మారిపోయింది. భారత సహనానికి పరిమితులు ఉన్నాయి. భారత్ యాక్షన్లోకి దిగితే విధ్వంసం తప్పదని పాకిస్తాన్కు తెలిసేలా చేసింది.